జీయర్ వారి దగ్గర నుంచి తనియన్లను అనుసంధానం చేసుకుంటాం. నంజీయర్ వారు అంటే ఈ భగవద్ విషయాన్ని సాధించిన నంబిళ్ళయ్య వారి ఆచార్యులు ఒன்பదినాయిరప్పడి అనే ఒక వ్యాఖ్యానమును తిరువాయుమడి దివ్య ప్రబంధానికి అనుగ్రహించినవారు. వారి తనియన్ నమో వేదాంత వేద్యాయ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం. వారి వద్ద సేవించిన ప్రధానులైన నంబిళ్ళై భగవద్ విషయాన్ని సాయించినవారు. వారి యొక్క తని వేదాంత వేద్యామృత వారిరాసే వేదార్థ సారామృత పూరమగ్ర్యం ఆదాయ వర్షం తం అహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కలివైరిదాసం. తిరుక్కలిగండ్రిదాసర్ అని తిరునామం. తిరువంగయాళ్వార్లకు దాసులు అని ఆ నామానికి అర్థం. నంబిళ్ళై అనే ఆచార్యుడు తనియన్. అటు పిమ్మట అసలు ఈ భగవద్ విషయం అనే వ్యాఖ్యానం కంటే ముందే అవతరించినటువంటి నంబిళ్ళై వారి యొక్క ఆజ్ఞానుసారం వారి శిష్యులైన మహావిద్వాంసులైన పెరియవాచ్యాన్ బిళ్ళై వారు తిరువాయుమడి దివ్య ప్రబంధానికి 24,000 24,000 గ్రంథమును అనుగ్రహించినటువంటి వ్యాఖ్యాత. వీరి యొక్క శేముషీ వైభవం అసాధారణం. ఆచార్యులలో కొందరు కొన్ని గ్రంథములకు వ్యాఖ్యానములను అనుగ్రహించారు తప్ప మొత్తం 4,000 దివ్య ప్రబంధమునకు వ్యాఖ్యానమును అనుగ్రహించిన వారు శ్రీ పెరియవాచ్యాన్ బిళ్ళై వారొక్కరే. వారి యొక్క తనియన్. నిన్నటి వరకు మనం ఆళ్వార్ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు ఆ వ్యాఖ్యానం చేసిన వారు కూడా వీరే. ఇంకా అనేక గ్రంథములకు 4,000 ప్రబంధములకు మాత్రమే కాక ఇంకా అనేక గ్రంథములకు వీరు వ్యాఖ్యానములను ప్రసాదించారు. వారి తనియన్ శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభః శ్రీధరః సదా. అటు తరువాత అసలు ఈ భగవద్ విషయం అనే గ్రంథం మనకు లభించడానికి మూల కారణమైన వారు వడక్కుత్తిరివీధి పిళ్ళై అనే ఆచార్య. వడక్కుత్తిరివీధి శ్రీరంగంలో అక్కడ వేయించేసి ఉంటారు కనుక వడక్కుత్తిరివీధి పిళ్ళై. నడువిల్ తిరువీధిలో మరొకరు వేయించేసి ఉంటే నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్. ఇలా అక్కడ ఆ ప్రదేశాన్ని బట్టి వ్యవహరింపబడినవారు. వీరి పేరు కూడా కృష్ణసూరి. పెరియవాచ్యాన్ పిళ్ళై వీరు ఇరువురికి కృష్ణసూరి అనే నామం. కనుకనే ఇరుకన్నర్ కన్బుడయ తమిళ తనియంలో ఇద్దరు కృష్ణులందు ప్రీతి కలిగిన వారు అంటారు నంబిళ్ళై వారు. నంబిళ్ళై వారికి 2 నేత్రముల వంటి వారు ఈ ఇరువురు. వీరే నంబిళ్ళై కాలక్షేపమును సాయించినప్పుడు దానిని శ్రద్ధగా విని ఇంటికి వెళ్ళి ఆ సారాంశమును గ్రంథ రూపంగా వారు లిఖిస్తే ఆ గ్రంథమే ఇప్పుడు మనం సేవించే భగవద్ విషయం అనే గ్రంథం. వారి తనియను అనుసంధానం చేసుకుంటాం. శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా
ప్రసాద ప్రభావేన యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. సర్వసిద్ధిరభూన్మమ. వారి యొక్క కుమారులు అష్టాదశ రహస్యములను అనుగ్రహించినటువంటి వారు నైష్ఠిక బ్రహ్మచారి శ్రీ పిళ్ళై లోకాచార్యుల వారు. వారితోనే లోకాచార్యాయ గురవే లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. జీవ జీవాతవే నమః. ఆ రీతిగానే పెరియవాచాన్ బిళ్ళ యొక్క కుమారుడు అంటే వారికి సంతానం లేదు, వారు దత్తత చేసుకున్నారు. నాయనార్ ఆచాన్ బిళ్ళై అని ప్రౌఢమైన పాండిత్యం కలిగిన మహానుభావులు. వారు కూడా కొన్ని గ్రంథములను మనకు అనుగ్రహించినారు. ప్రవర్తకులు భగవద్విషయమునకు. వారి తని శృత్యర్థసార జనకం శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం స్మృతి బాలమిత్రం పద్మోల్లసత్ పద్మోల్లసత్ భగవదంఘ్రి పురాణ బంధుం భగవదంఘ్రి పురాణ బంధుం జ్ఞానాధిరాజం జ్ఞానాధిరాజం అభయప్రదరాజపుత్రం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం అస్మద్గురుం పరమకారుణికం నమామి. పరమకారుణికం నమామి. తరువాత భగవద్విషయమునకు నమ్మాళ్వార్ల యొక్క ప్రబంధముల యొక్క సారాంశమునంతటిని ఆచార్య హృదయం అనే గ్రంథము పేరిట వెలయించిన మహానుభావులు వడక్కు తిరువీసి పిళ్ళై వారి కుమారులు, పిళ్ళై లోకాచార్యుల వారి సోదరులు, నైష్ఠిక బ్రహ్మచారి అయిన అழகிய మణవాళ పెరుమాళ్ నాయన అనే మహానుభావుల యొక్క తనియ. ద్రావిడాంనాయ హృదయం ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం గురుపర్వక్రమాగతం రమ్యజా మాతృదేవేన రమ్యజా మాతృదేవేన దర్శితం కృష్ణసూనునా దర్శితం కృష్ణసూనునా. భగవద్విషయమునకు తిరువాయుడి దివ్య ప్రబంధానికి పన్నీరాయిరప్పడి అనే వ్యాఖ్యానమును ప్రసాదించిన పెరియవాచాన్ బిళ్ళై నాయనారాచాన్ బిళ్ళై వద్ద విద్యలను అధికరించినటువంటి మహానుభావులు అழகிய మణవాళ జీయర్, వాదికేసరి అழகிய మణవాళ జీయర్. వారు అనుగ్రహించిన వ్యాఖ్యానం తిరువాయుడికి పన్నీరాయిరప్పడి 12,000 గ్రంథము. మనం కూడా భగవద్విషయమును సేవించేటప్పుడు పాసురార్థమును ముందుగా పన్నీరాయిరప్పడి ద్వారా సేవించి తర్వాత 7 వ్యాఖ్యానంలోనికి వెళతాం. వ్యాఖ్యానములు 2 రకములుగా ఉంటాయి. అన్వయక్రమ వ్యాఖ్యానము, పాఠక్రమ వ్యాఖ్యానము అని. భగవద్విషయం పాఠక్రమ వ్యాఖ్యానం. పాసురం ఎలా ఉందో అలాగే వ్యాఖ్యానిస్తూ పెడతారు. ఉయర్వర అని అలా వ్యాఖ్యానించుకుంటూ పెడతారు. కానీ పన్నీరాయిరప్పడి అన్వయక్రమ వ్యాఖ్యానం. ఏ పదాన్ని ముందు పెట్టుకుని అర్థం చెప్పుకుంటే భగవద్విషయంలో కూడా చివర ఆయోజనను కూడా మనకి చూపిస్తారు. వీరు అలా అనుగ్రహిస్తారు. అది మనకి బుద్ధిష్టం కావడానికి సుకరంగా ఉంటుంది కనుక ముందు పన్నీరాయిరప్పడిని సేవించి తర్వాత 736 అనబడే వ్యాఖ్యానాన్ని సేవిస్తాం. వారి యొక్క తనియన్ సుందరజా మాతృమునేః సుందరజా మాతృమునేః ప్రపద్యే చరణాంబుజం ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సంసారార్ణవ సమ్మగ్న సమ్మగ్న
జంతు సంతారబోధకం జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. సుతాయ గుణశాలినే. ఈ వ్యాఖ్యానం కూడా అంత తేలికగా లోకానికి అందలేదు. ఈ వ్యాఖ్యానమును వడక్కు తిరువీసి పిళ్ళయ్య వారు రాసిన తర్వాత తమ ఆచార్యులైన నంబిళ్ళయ్య వారికి సమర్పిస్తే ఆ వ్యాఖ్యానాన్ని చూచి బాగానే ఉంది కానీ మేము రాయమని చెప్పలేదు కదా, మరి మేము చెప్పకుండా ఎందుకు రాశారు, ఆ కోసం ఇలా ఇచ్చేయండి అని వారి దగ్గరనే అడ్డే పెట్టుకున్నారు, ఎవరికి ఇవ్వలేదు. చాలా కాలం తరువాత ప్రార్థిస్తే నాలూరు పిళ్ళై అనేటటువంటి వారికి వారు అనుగ్రహించారు. వారి దగ్గర నుంచి అల్ల మహనార్ కవర్దాం అంటారు మనవాళ్ళ మామూలు ఉదయసరత్నవాడు, వారి కుమారులకు వచ్చి అక్కడి నుంచి పెరుమాళ్ళను ప్రార్థించి వారి ద్వారా పఠన పాఠనములలోనికి ఈ వ్యాఖ్యానమును తీసుకొని వచ్చారు. అలా వారి యొక్క తనియన్ ఇప్పుడు అనుసంధానం చేసుకున్నది అక్కడ నుంచి అవిచ్ఛిన్నంగా తిరువాయిమడి పిళ్ళయ్య గారి దగ్గర నుంచి అవిచ్ఛిన్నంగా సాగింది. తిరువాయిమడి పిళ్ళయ్య గారు అంటే శ్రీశైల పూర్ణులు, వారి తర్వాత మనవాడ వామనుడు, అక్కడి నుంచి అష్టదిగ్గజములు మరొకరు అలా ఇక అవిచ్ఛిన్నంగా సాగినది. దీన్ని ప్రవర్తింపజేసిన వారు ఎక్కువగా మనవాడ వామనుడు. ఈడు 36,000 పెరుక్కర్ అని వారికి తిరునామం. వారి ఆచార్యులైన తిరువాయిమడి పిళ్ళ గారి తనియన్. నమ శ్రీశైలనాథాయ నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీ తరువాత మనవాడ మామూలు తనేను. శ్రీశైలేశ దయాపాత్రం శ్రీశైలేశ దయాపాత్రం ఈ భక్త్యాది గుణార్ణవం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. రమ్యజా మాతరం మునిం. ఇంతవరకు వ్యాఖ్యానమును ప్రవర్తింపజేసిన ఆచార్యుల తనియన్లను అనుసంధానం చేసుకున్నాం. అసలు తిరువాయిమడి యొక్క తనియన్లు నమ్మాళ్వార్ తిరువాయిమడి ఈ ప్రబంధంలో సాయింపబడిన విశేషములు, వాటిని గురించిన తనియన్లు అనుసంధానం చేసుకోవాలి. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశఠకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం నిలబడి తనియన్లు అనుసంధానం చేసుకోవాలి. ఓపిక లేని వాళ్ళు ఎవరైనా అనారోగ్యవంతులు వాళ్ళు ఉంటే కూర్చోవచ్చు, పర్వాలేదు. చివరికి వచ్చేసానులే. తిరువడుదినాడెండ్రం தென்குருகூரென்றும் மறுவினிய வன்பருணலென்றும் அருமறைகளந்தாதி செய்தானடியிணையே எப்பொழுதும் இந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் பண்குருகூர் பேணும்
வன்குருகூர் பேணும் இனத்தாரை இனத்தாரை அல்லாதிரைஞ்சேன் அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் தனத்தாலும் ஏதும் குறைவிலை ஏதும் குறைவில்லை எந்தை சடகோபன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடை பத்து யாமுடை பத்து ஏந்த பெரும் கீர்த்தி ஏந்த பெரும் கீர்த்தி ஸ்ரீராமானுஷமுனிதன் இராமானுஜமுனிதன் வாய்ந்த மலர்பாதம் வாய்ந்த மலர்பாதம் வணங்குகின்றேன் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரார் ஆய்ந்த பெரும் சீரார் சடகோபன் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் செந்தமிழ் வேதம் தனிக்கும் பேராத உள்ளம் பெற பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை வாந்திகளும் சோலை மதிலரங்கர் வன் புகழ்மேல் மதிலரங்கன் மண் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஆயிரமும் ஈன்ற முதல் தாய் ஈன்ற முதல் தாய் சடகோபன் சடகோபன் மொயம்பால் மொயம்பால் வளர்த்த வளர்த்த இதத்தாய் இதத்தாய் இராமானுஷன் இராமானுசன் மிக்க விரை நிலையும் மிக்க விரை நிலையும் மெய்யா முயிர் நிலையும் மெய்யா முயிர் நிலையும் தக்க நெறியும் தக்க நெறியும் தடையாகித் தொக்கியலும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் ஊழ்வினையும் வாழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையர்கோன் ஓதும் குருகரையர் போல் யாழினிசை வேதத்தியல் యాழிనిసై వేదత్తియల్. ఈ తనియన్లకు అర్థమును మనకి గ్రంథం చాలా పెద్ద గ్రంథం కనుక మళ్ళా కొన్ని రోజులు పడుతుంది కనుక మనకి తిరుక్కార్తి వచ్చినప్పుడు ఎలాగా భగవద్ విషయం సేవించడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఈ తనియన్ల అర్థాన్ని విశదంగా మనం అనుభవించవచ్చు. ఇప్పుడంటే సంక్షేపంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అప్పుడు విశదంగా మనం అనుభవించవచ్చును. కనుక ఇక్కడి వరకు తనియన్లు. ఇప్పుడు ఈ గ్రంథాన్ని ప్రసాదించిన స్వాచార్య తనియన్ శ్రీ భారద్వాజ వంశాంబుధిహిమకిరణం శిష్య బృందావనాఢ్యం శ్రీకృష్ణార్యాత్మజం తచ్చరణ కమల సేవా సముల్లాసచిత్ భ్రాతృశ్రీ శోభనాద్రే అధిగత షఢజిత్ సూక్తి సారార్థబోధం సేవే శ్రీ వెంకటార్యం మృదు మధురవచోజ్జీవితాం గిరిశ్రితౌఘం శ్రీ వెంకటార్య గురుదత్త రహస్య బోధం శ్రీ శాంతలూరి కులవారిధి పూర్ణచంద్రం శిష్యాకనర్దన పటిష్ట కృపా సముద్రం గోపాల కృష్ణ గురువర్యమహం ప్రపజ్యే భారద్వాజ కులాబ్ధి కౌస్తుభమణే శ్రీ వెంకటార్యార్పితుః పాదద్వంద్వ కృపాప్త శాస్త్రమనఘం వ్యాఖ్యాన వాచస్పతిం గోపాలార్య రఘూత్తమార్య కృపయా సంలబ్ధ జ్ఞానామృతం వేదాంతద్వైపారకం గురువరం గోపాల కృష్ణం భజే. ఈసారి అందరూ కూర్చోవచ్చు. నేడు ప్రథమ దివసం గనక ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు లోపల సర్దుకోండి. వాళ్ళు చేరవలసిన వాళ్ళు చేరాల్సి ఉన్నా ముందుగా 3 వైభవములను తెలుసుకోవడం ఆవశ్యకం.
ఒకటి కర్తురాప్త తమత్వం, మరొకటి గ్రంథ వైలక్షణ్యం, మరొకటి గ్రంథ ప్రతిపాద్యాంశ వైలక్షణ్యం. 3 విశేషాలను మనం అనుసంధానం చేసుకోవాలి. అవతారికలో కూడా వాటినే అనుగ్రహిస్తారు. మనం మరొక రకంగా ఆ వైభవాన్ని అనుసంధానం చేసుకుందాం. వాళ్ళకి ఆ ఫ్యాన్ వేయరా, వాళ్ళకి అన్నది వచ్చిన కనుక ఈ స్వామి గారి దాంట్లో పురుషులు ఎక్కువ ఉంటారు. డీన్ స్వామి గారు చెప్పిన దానికి రిపీట్ చెప్పాలిగా. డీన్లు వాళ్ళు పురుషులు ఎక్కువ ఉంటారు. పురుషులు మొత్తం ఓపెన్ చేశారు, దాన్ని వార్నింగ్ ఇచ్చారు, ఆపారు. ఏదో ఫ్యాన్ అంటున్నారు. పెరియ తిరువందాది తిరువాయిమొഴി 4 ప్రబంధములు, 4 వేదములు, 4 వేదముల సారభూతమైన గ్రంథములు. మత్తై ఎన్న మిగతా 8 మంది యొక్క ప్రబంధములు కూడా ఉంటారా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా అంటే మీ పని చూసి పంపించేస్తాను నేను. అందుకని కాలక్షేపంగా చాలాసేపు అవుతుంది. ఉన్నారు. రేపు 24వ తారీఖున తమ్ముడు కొట్టుకు ఓపెన్ స్వామి గారి ఈ 4 భగవానుడికి 4 వేదములలో సామవేదం అంటే వేదానాం సామవేదోస్మి, వేదములలో సామం అంటే నేనన్నాడు. అంటే ప్రధానమైనటువంటి వాటిని చెప్పిన మాట ఇది. కనుక భగవంతుడికి ఇష్టమైనది సామగానలోలుడు అంటారుగా. ఆయన్ని సామగానం అంటే ఇష్టం. సామమునకు 1000 శాఖలు. ఇప్పుడు లభించినా లభించకపోయినా సామమునకు 1000 శాఖలు. 1000 పాశ్రములను కలిగినటువంటి 1102 పాశ్రములను కలిగినటువంటిది తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. తిరువాయిమొഴి దివ్య ప్రబంధం కనుక భగవానుడికి మిగతా ప్రబంధములు అన్నిటికంటే ప్రీతిపాత్రమైంది తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. విశేషించి మంత్రార్థమును అనుగ్రహించినటువంటిది తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. తిరుమంత్రాల్ని, ద్వయమంత్రాల్ని కూడా అనుగ్రహించినటువంటిది. ఒక క్రమంలో తిరుప్పల్లాండు ఓంకారార్థమును వివరిస్తే, కణిను శిరుత్తాంబు నమః పదార్థమును వివరిస్తే, తిరువాయిమొഴి నారాయణ శబ్దార్థమును వివరిస్తే, ఇరామానుసనుత్తందాది చతుర్థి విభక్తి యొక్క నారాయణ శబ్దం పైన ఉన్న చతుర్థి విభక్తి యొక్క అర్థాన్ని అనుగ్రహిస్తుంది. గనక మంత్రార్థమును సేవించడంలో అనేక రకం. మన దగ్గర సమయం లేదనుకోండి, అయ్యా 3 మాటల్లో చెప్పేయండి అంటే మంత్రార్థం 3 మాటల్లోనూ చెప్తారు. లేదండి కొంచెం విశదంగా కావాలి అంటే అష్టశ్లోకి, ఇంకా విశదంగా కావాలండి అంటే ముముక్షుపడి, మరింత విశదంగా కావాలంటే వ్యాఖ్యానం తిరుమంత్రార్థంతో పాటుగా, ఇంకా కావాలంటే పరంద రహస్యం అని ఆచాన్ బిళ్ళై అనుగ్రహించినటువంటి గ్రంథములు. వీటినన్నిటినీ కూడా మనవాళ్ళ మామూలు ఉట్టంకిస్తారు. తత్వదీపం, దీప ప్రకాశం ఇత్యాది అనేక గ్రంథములు. పెళ్ళి లోకాచార్యుల వారే 4 గ్రంథములను అనుగ్రహించారు కదా. ఇంకా విశదంగా కావాలి అనుకుంటే తిరువాయిమొഴి దివ్య ప్రబంధం అష్టాక్షరీ మంత్రార్థమును తెలిపేది. మనం మన జూమ్ కాలక్షేపములలో
తిరుపల్లాండు కణిసురుత్తాంబు అనుభవించాం గనక ఇప్పుడు తిరువాయుమడి దివ్య ప్రబంధాన్ని అనుభవించడానికి సన్నద్ధమై ఉన్నాం. తిరువాయుమడి దివ్య ప్రబంధం ప్రతినిత్యం పెరుమాళ సన్నిధానంలో విజ్ఞాపనం చేసుకొనవలసిన ప్రబంధం. 2 శక్తులు ఉంటాయి గ్రంథానికి. గొప్ప గ్రంథం. శబ్దశక్తి, అర్థశక్తి. శబ్దానికి ఒక శక్తి ఉంటుంది, దాని అర్థానికి ఒక శక్తి ఉంటుంది. అర్థమును తెలుసుకోవడం వలన మనం చెడు మార్గంలో వెళ్లకుండా ఏ మార్గంలో నడుచుకుంటే ధరిస్తాము అలా నడుచుకుంటాం. శబ్దాన్ని ఉచ్చరించడం వలన దాని అర్థం మనకు తెలిసినా తెలియకపోయినా ఆ శబ్దం మనని కాపాడుతుంది. కనుకనే తిరువాయుమడిని తిరువాయుమడిగానే అనుసంధానం చేయాలి. వేదంలాగే ఆ శబ్దానికి శక్తి ఉంది గనక మనం దానికి అనువాదం రాసుకున్నా మూలానికి ఉన్న శక్తి అనువాదానికి ఉండదు అనడం యాథాతథ్యం. ఎందుచేత అంటే పలికిన వారు నమ్మాడివార్లు. ఇవర్ వాయనవాయ్ తిరుందినవారే అంటారు ఆచార్య హృదయకారుడు. వీరి వాక్కుల ద్వారా రావడం వలన ఈ గ్రంథానికి గొప్పతనం. 16 ఏండ్లు కనులు తెరవకుండా ఏ ఆహారమును స్వీకరించకుండా జన్మించిన దాదిగా పద్మాసనాసీనులై పరపద యుగళే నివిష్ట చైతన్యం పరమాత్మ పాదార విందములయందే ధ్యానముతో ఉన్న మహానుభావులు నమ్మాళ్ళవారు. వారికి పరమాత్మ విశదమైన దర్శనాన్ని అనుగ్రహిస్తే దానిని అనుభవించిన ఆనందం లోపల ఇమడక బయటకు పాసురముల రూపంలో జాలువారితే ప్రక్కన ఉన్న మధుర కవి ఆళ్వార్లు ఆ ప్రబంధమునకు అక్షర రూపమును కల్పిస్తే ఈనాడు తిరువాయుమడి ప్రబంధంగా అయ్యింది. శబ్దశక్తికి ఉదాహరణంగా మన పెద్దలు చెప్పే ఒక్క వృత్తాంతాన్ని అనుసంధానం చేయవచ్చు. తిరువాయుమడి దివ్య ప్రబంధం, నాలాయిర దివ్య ప్రబంధములు కూడా ఒకానొక సమయంలో నాథమునుల సమయానికి ముందే లుప్తమైపోయాయి. ఎక్కడ కేవలం ఒక 11 పాసురములు మాత్రమే ఈ లోకంలో నడయాడేవి. ఆ 11 పాసురములు ఆరావముదే అడియే నుడలం నింబాల్ అన్బాయే. ఇక్కడ పెట్టానని 3 సార్లు చెప్పా. కుంభకోణం ఆ పెరుమాళ గురించి అనుగ్రహించినటువంటి తిరువాయుమడి. ఎప్పుడో ఒక మారు మేల్నాడు అంటే కర్ణాటక ప్రాంతం నుంచి ఒక స్వామి కాట్టుమన్నార్ కోయిల్ అని నాథమునుడు అవతార స్థలం, నాథమునుడు యామనుడు అవతార స్థలం, అక్కడకు విచ్చేసి ఈ తిరువాయుమడిని చదివినప్పుడు నాథమునులు శ్రవణం చేసి ఎంత గొప్ప దివ్య గ్రంథం ఇది, తిరుమాళ్లకు సహస్రనామములలో వ్యాస భగవానుడు కొన్ని నామములను చెప్పాడుగా. భగవంతునికి విలక్షణమైన నామం ఉంచిన వారు నమ్మాడు. ఆరావముదు ఇది భగవంతునికి పేరు. ఆరావముదు అంటే ఎంత అనుభవించినా తనివి తీరని అమృతము. ఎంత అనుభవించినా అతృప్తామృతము, అపర్యాప్తామృతం ఏదైనా అర్థం అవుతుంది, తృప్తి తీరదు. అలాంటి వాడు భగవంతుడు. ఎంచేత ఆనంద స్వరూపుడు ఆయన ఎంత అనుభవిస్తే తనివి తీరుతుంది గనక ఇది నామం. ఇలాంటివి 1000 పాసురాలు ఉన్నాయని 11వ పాసురంలో ప్రతి తిరువాయుమడి 11 పాసురములను కలిగినదై ఉంటుంది. అలాంటివి నువ్వు తిరువాయుమడి. 11వ పాసురం ఫలశ్రుతిని తెలిపేది, ఎవరి గ్రంథాన్ని అనుగ్రహించారో తెలిపేటటువంటిది అన్నమాట. దానిని
భగవానుడే ఆ 11వ పాసురాన్ని నమ్మాళ్ళవార్ల ద్వారా చెప్పించాడు. మొత్తం ప్రబంధం అంతా ఆయనే చెప్పించాడు. పని కట్టుకుని 11వ పాసురంలో అలా నేను చెప్పాను అనుకుంటారేమో, కాదు నమ్మాళ్ళవార్లు చెప్పారని. 11వ పాసురంలో ప్రతి పాసురంలో పురుహూరు షడగోపం స్వల్పాడలా అని అనుగ్రహిస్తూ ఉంటారు కదా. ఆయిరత్తుల్ 1000 పాసురములలో ఈ 10 పాసురములను అనుసంధించిన వారు అని ఆ 11వ పాసురంలో విని నాథమునులు ఇలాంటివి 1000 పాసురములు ఉన్నాయా ఏమంటే మీకు ఏమైనా తెలుసునా అని ఆ తిరువాయముడి అనుసంధానం చేసిన స్వామిని అడిగితే, ఏమో నాకు తెలియదండి, నాకు ఈ 11 పాసురములే తెలుసునండి అని. మరి ఎలా ఈ గ్రంథం లభిస్తుంది అని వారు బాగా అందరినీ అడిగితే, ఆ స్వామి కూడా ఈ ఆళ్వార్లు అవతరించిన ప్రదేశం ఆళ్వార్ తిరునహరి, అక్కడికి వెడితే అక్కడ ఏమైనా లభిస్తుందేమోనండి ఈ గ్రంథం అనగానే వీరు కాట్టుమన్నార్ కోవిల్ నుంచి చాలా అద్భుతమైన తిరునామం కాట్టుమన్నార్, పెరుమాళ్లకు కాట్టుమన్నార్. అప్పుడు పూర్వకాలంలో అడవిలో ఉండేది దేవాలయం. కాట్టుమన్నారు కానీ విదగ్ధులైనటువంటి వాళ్ళు కాట్టుమన్నారు. అక్కడి నుంచి ఆళ్వార్ తిరునహరిని చూపించాడు ఆయన. కనుకనే కదా నాథమునుడు అక్కడి నుంచి ఆళ్వార్ తిరునహరికి వెళ్ళి అక్కడ అందరినీ అడిగితే ప్రబంధం లుప్తం అయిపోయిందండి, ఎవరు చదివేవాళ్ళు లేక. ఎందుచేత అంటే ఏదో కారు గ్రంథం పఠన పాఠనాల్లో లేకపోతే నశించిపోతుందిగా. కానీ వారిని గురించి మధుర కవి ఆళ్వార్లు సాయించిన కణిన్సురుత్తాంబు అనే ప్రబంధం మాత్రం నడయాడుతోంది. ఇంకా మీరేమైనా ఆ ప్రబంధాన్ని జపిస్తే అనుసంధిస్తే ఆళ్వార్లకు అనుగ్రహం కలిగితే మళ్ళా ఆ గ్రంథం లభించాలి అనగా అప్పుడు వారు 11,000 మార్లు కణిన్సురుత్తాంబు ప్రబంధాన్ని జపించగా ఆళ్వార్ తిరునహరిలో ఆళ్వార్ల కటాక్షం కలిగి ఆళ్వార్లు నాథమునులకు సంప్రదాయం ఏం చెప్తుంది, నమ్మాళ్వార్లు నాథమునులకు సమాశ్రయణములను చేసి వారికి అరుముదకారులు, మనకి భగవద్ విషయ అరుముదకారులు ఈ విషయాన్ని అనుగ్రహిస్తారు. మనకి మంత్రోపదేశం చేసి మంత్రార్థంగా ఈ ప్రబంధాన్ని మళ్ళా వారికి అనుగ్రహించారు. అంటే 4000 ప్రబంధము లుప్తం అయిపోయింది కనుక నాథనుకు 4000 ఉரை செய்தா మొత్తం మిగతా ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధములను కూడా నమ్మాళ్వార్లు మళ్ళా అనుగ్రహించారు. మొత్తం 4000 దివ్య ప్రబంధం నాథమునులకు నమ్మాళ్వార్ల ద్వారా. నమ్మాళ్వార్లు సన్నిధి లోపల ఉంటే తెరవేసి లోపల నుండి వారు ఉచ్చరిస్తుంటే బయట నుండి నాథమునులు మళ్ళీ 4000 పాసురములను వ్రాసారు. వృత్తాంతం ఎందుకు చెప్పుకున్నామంటే 9వ 10 మాలైనన్ని అనే తిరువాయుముడి కోయిల్ తిరువాయుముడిలో కూడా వస్తుంది. ఆ తిరువాయుముడిలో ఒక పాసురం వచ్చినప్పుడు నాథమునులు లేచి నిలబడినా ఇందే విజ్ఞాపనం, దాసుడిని విజ్ఞాపనం చేసుకుంటాం అని అనగానే ఏమిటి అని నమ్మాళ్వార్లు అడిగితే అక్కడ ఒక పాసురం, మరణమాక్కి వైహుందం కొడుక్కుంబిరాన్. ఎవరైతే ఈ గ్రంథాన్ని అనుసంధానం చేస్తారో వారికి మరణమును కలిగించి వైకుంఠమును పరమాత్మ ఇచ్చును అని ఆ పాసు. దానితో ఏమయ్యేది, గ్రంథం పూర్తి అయిన తర్వాత ఆచార్యులు పరమవధించేవారు, శిష్యులు పరమవధించారు. దాంతో బ్రతుకుండాలనుకునే వాళ్ళు కాలక్షేపం చెప్పడం మానేశారు, వినడం మానేశారు. దానితో గ్రంథం లోపించింది. అందుచేత ఇక్కడ దేవరవారు అనుగ్రహించాలి అని అంటే సరే మరణమానాల్, ఇప్పుడు మనం అందరం చదివే పాఠం, మరణమానాల్ వైహుందం కొడుక్కొంబిరాన్. మరణం అయినట్లయితే ఎప్పుడో అప్పుడు మరణం అవుతుందిగా, 100 ఏళ్లకో 120 ఏళ్లకో ఎప్పుడో పుట్టిన తర్వాత. మరణం వచ్చిన పిమ్మట, మరణించిన తరువాత
మరణం వచ్చినట్లయితే మరణమానాన్ అనే మాటకు అర్థం ఏంటి? మరణం వచ్చినట్లయితే వైకుంఠమును పరమాత్మ అనుగ్రహించును అని మార్చారు. కనుకనే ఇప్పుడు మనం కాలక్షేపం సేవించుకుంటున్నాం. అంటే శబ్దశక్తి అనడం కోసమని నమ్మాళ్ళవార్ల యొక్క ప్రబంధానికి ఉండే శక్తి అనుపదంలో మనకి ఓ క్వశ్చన్ రాబోతుంది. అది దివ్య ప్రబంధ కల్పతరువు అని. దివ్య ప్రబంధంలో ఏ పాసురములను జపిస్తే, ఏ తిరుమడులను లేదా తిరువాయుమడులను అనుసంధానం చేస్తే ఏ ఫలం కలుగుతుంది అని. రెండు ఐహలౌకికంగానూ కలుగుతాయి, పారలౌకికంగానూ కలుగుతాయి. ఎందుకంటే ఐహలౌకికంగా సౌఖ్యం లేకపోతే పారలౌకికాన్ని గురించి మనం ఆలోచించలేంగా. ఇప్పుడు భగవద్ విషయం కాలక్షేపం చెప్తామంటే ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే కూర్చోగలిగారు కానీ కూర్చున్నారు కనుక ఒంట్లోనూ సుఖం ఉండాలి, ఇంట్లోనూ సుఖం ఉండాలి. ఉంటే కదా మనం భగవంతుని గురించి స్మరించేది. దానికి ఇది అవసరం కనుక, అంటే ఇవాళ ఆరంభ దివసం కనుక చెప్పుకుంటున్నాం మనం. ఎలా అయితే భాగవత సప్తాహాలు జరిగాయో అలాగే దివ్య ప్రబంధ వాక్యజ్ఞములు జరుగుతాయి. ఒక్కొక్క ఇప్పుడు ఉదాహరణకు 3 శ్రీపతుల అవతారిక అయిన తర్వాత మొదటి తిరువాయుమడి ఉయ్యర్వర ఉయ్యర్నలం. ఈ తిరువాయుమడిని భగవద్ రామానుజులు వరదరాజస్వామి వారికి సమర్పించారు. కంచి వరదరాజస్వామి వారికి సమర్పించారు. ఎంచేత అయ్యర్వరు అమరర్హడు అధిపతి, నిత్యసూరులైన దేవతలకందరికీ అధిపతి అన్నారు కనుక నమ్మాళ్ళవార్లు దేవాధిరాజన్ దేవ పెరుమాళ్ వరదరాజస్వామి. కనుక వరదరాజస్వామి వారి సన్నిధిలో మొదటి తిరువాయుమడిని మనం కాలక్షేపం సేవించుకుంటాం. సేవించుకున్నప్పుడు దగ్గరలో ఉండే క్షేత్రాలని సేవించుకోవడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా దివ్య ప్రబంధం ద్వారా కామ్య పారాయణలన్నీ అప్పుడు మనకి ఆయా క్షేత్రములలో మరి క్షేత్ర ప్రభావం ఉంటుంది కదా. ప్రబంధ ప్రభావం ఒకటి, క్షేత్ర ప్రభావం ఒకటి. కనుక అక్కడక్కడ మనం చేసుకుంటాం కనుక దివ్య ప్రబంధ వాక్యజ్ఞములు మా లక్ష్మీ గారి కోరికది కనుక దివ్య ప్రబంధ వాక్యజ్ఞములు మనకి జరుగుతూ ఉంటాయి. అది కొంచెం మన గ్రంథం ప్రారంభించిన తర్వాత 3 శ్రీపదులు ఎప్పటికి అవుతాయి అనే ఒక ఆలోచన మనకి కలిగిన తర్వాత అప్పుడు కాంచీపురంలో ఎప్పుడు మనకి మొదటి తిరువాయుమడి సేవించుకుంటాం అనేది ముందుగానే తెలియజెప్పడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళ అందరం ఆ అవకాశాన్ని వదులుకో. ప్రబంధం ఇంత విలక్షణమైనటువంటి ప్రబంధం. ఇప్పటికీ కొన్ని తిరువాయుమడులను నిత్యం అనుసంధానం చేసుకునే మహానుభావులు మనకి కనిపిస్తారు. మామూలు మాట, తిరువాయుమడి ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో వాళ్లకు అన్న వస్త్రములకు లోటు ఉండదు, బాహిరంగా అదేగా కావాలి, వాటికి లోటు ఉండదు అని మా స్వామివారు ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉండేవారు. తిరువాయుమడి వచ్చిన వారిని ముట్టుకుంటే మనం పవిత్రం అవుతాం అని. అంత గొప్పది తిరువాయుమడి దివ్య ప్రబంధం అంటే. దానికి వ్యాఖ్యానములు కూడా అట్లే ఏర్పడ్డాయి. ఆసురం తమిళ భాషలో ఉంది, కానీ మనకి తెలుగు వాళ్ళం అయితే తెలుగు భాష వచ్చేసినట్టు పవిత్రమైన వాళ్ళ భారతాన్ని చదివి అర్థం చెప్పిన ఆయన అంటే చెప్పగలుగుతున్నామండి? చెప్పలేం కదా. కనుక ఆ భాష నడయాడే ప్రాంతంలో వాళ్ళకు కూడా ఆ శాస్త్రీయమైనటువంటి సాంకేతికమైన పదములకు అర్థం తెలియదుగా. వారికి తోచిన రీతిగా వాళ్ళ అర్థాలు చెప్పుకుంటూ ఉంటే భగవద్ రామానుజుల కాలంలో వారది విని అయ్యయ్యో నమ్మాళ్ళవార్ల ప్రబంధం ఎంత ఉత్కృష్టమైనది, దీనికి సరి అయిన అర్థం తెలియకపోతే లోకంలో ఎవరికి తోచిన అర్థాన్ని వాళ్ళు శబ్దాన్ని బట్టి శబ్దం అర్థాన్ని ఒప్పుకోవచ్చు కాక నమ్మాళ్ళవార్లు ఆ అర్థంలో అనుగ్రహించారా లేదా అనేది ప్రధానం కదా. భగవద్ రామానుజులు ఒకసారి యాత్రగా వెడుతూ ఉంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ద్రావిడ దేశం కదండి, ఈ బాసురాలు వాళ్ళకి నోటికి కొన్ని వచ్చును. చిన్నపిల్లలు ఎవరు
చదువుతూ ఒరే ఏం చేస్తున్నా నేను ఆ పాఠం చెప్తాను వినండరా అని మిగతా కుర్రవాళ్ళని కూర్చోబెట్టి ఇంకో కుర్రవాడు చెప్తున్నాడు. ఆడి ఆడి ఇది వినయ్యా మొదటి నుంచి చెప్తున్నారు అర్థమైంది అనేటటువంటి పాసురం. ఆడి ఆడి ప్రతి వర్షాకాలంలో అహంకరైందు మట్టిళ్ళు గనక కరిగిపోయి నాడి నాడి ఎక్కడ ఇల్లు దొరుకుతుందా అని వెతికి నరసింహ అని పిలిచి అని అర్థం చెప్తున్నాడు ఒక ఆయన. రామానుజులు వారు విని అద్భుతమైన నమ్మాళ్ళవార్లకు ఉండే భగవద్ విశ్లేష అసహిష్ణుత్వాన్ని తెలిపేటటువంటి ధ్రువయముడు ఇది. ఆడి ఆడి అనేటటువంటి ధ్రువయముడు. అయ్యో దీనికి ఇలా అపార్థాన్ని చెప్తున్నాడే అని వారి కాలంలో భగవద్ రామానుజులు వారు ఆళ్వార్ల యందు పరమ ప్రీతి కలిగిన వారు. ఎంత పరమ ప్రీతి కలిగిన వారంటే ఒక కథ చెప్పు. ఒకనాడు భగవద్ రామానుజులు శ్రీరంగంలో ఏం చేసి ఉన్నప్పుడు ఒక ఆయన బ్రాహ్మణుడు కాదు, అబ్రాహ్మణుడే, ఏదో ఒక వర్ణానికి చెందినవాడు. ఆయన రామానుజుల వారిని అయ్యా మీరు మా కుటీరానికి ఏం చేసి మమ్మల్ని అనుగ్రహించాలండి అని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఆయన కావేరికి అవతల ఆయన ఇల్లు కనుక ఎప్పుడైనా అటుకేసి వచ్చినప్పుడు వస్తానులేవయ్యా అన్నారు భగవద్ రామానుజులు. ఒకమారు వెళ్ళేటప్పుడు కావేరి దాటి పెడుతున్న సమయంలో ఆయన ఎవరో చాలాసార్లు ప్రాధేయపడ్డాడు కదా, ఒకసారి వాళ్ళ ఇంటికి వెడదామని వెళ్ళారు. రామానుజుల వారిని చూడగానే ఆయన ఊహించలేదు రామానుజుల వారు ఏం చేస్తారని. ఏం చేశారు అనగానే ఆయన ఆనంద బాష్పాలతోటి చాలా హడావిడి పడుతూ ఆ ఇంట్లో ఆ భార్యని వాళ్ళని, మరి భగవద్ రామానుజులు ఏం చేశారంటే ఆ పాదములకు అడగాలి, లోపలికి ఏం చేయాలి అది చేయాలిగా, అందుకోసం అని పిలుస్తున్నాడు. సెటగోప తీర్థం పట్టుకురారా అని, పరకాల పీఠ పట్టుకురారా అని. ఈయన రామానుజులు వారు ఈ పేర్లు వినేడు మన నమ్మాళ్ళ తిరుమంగయ్య ఆడవారిని గౌరవంగా పిలుచుకుంటే ఈయన సెటగోప అని పిలుస్తున్నాడు, పరకాల అని పిలుస్తున్నాడు. ఏంటంటే వాళ్ళ కుమారులు, ఆ కుమారులకి ఆయన ఆ పేర్లు పెట్టుకున్నారు. ఇంట్లో మన పెద్దవాళ్ళు అందుకనే పెరుమాళ్ళ పేర్లు పెద్దవాళ్ళ పేర్లు ఎందుకు పెట్టేవారంటే అవి 10 సార్లు మనం ఉచ్చరిస్తే అయినా ధరిస్తామని. కనుక ఈయన నమ్మాళ్ళవార్ల పేరు పెట్టుకున్నాడు కుమారుడికి, పరకాలుడు అంటే తిరుమంగయ్యాళ్ళవార్ల పేరు పెట్టుకున్నాడు. ఇలా ఇది చూడగానే మొట్టమొదటిసారి భగవద్ రామానుజులకు సంతానం కానకుండా సన్యాసం పుచ్చుకున్నానే అని ఒక చిన్న అసంతృప్తి కలిగింది. సంతానం కలిగి ఉంటే నేను కూడా ఈ పేరు పెట్టుకునేవాడు కదా, మరి సంతానం లేకుండానే వీరు సన్యాసం పుచ్చుకున్నారు కదా. కనుక తిరుక్కురుహెప్పిరాన్ పిళ్ళ చాలా గొప్ప మహావిద్వాంసుడు. వారిని దత్తు తీసుకుని వారికి నమ్మాళ్ళవార్ల పేరు కురుహెప్పిరాన్ పిళ్ళాన్ అని వారి యొక్క తిరునామాన్ని ఉంచుకున్నారు వారు. అలా దత్తపుత్రుడుగా స్వీకరించినటువంటి వారు తిరుక్కురుహెప్పిరాన్ పిళ్ళాన్. చాలా అద్భుతమైన విద్వత్త కలిగి శ్రీభాష్య సింహాసనాన్ని అధిరోహించిన వారు. భగవద్ రామానుజుల తరువాత శ్రీభాష్య సింహాసనాన్ని, భగవద్విషయ సింహాసనాన్ని ఎంబార్ అధిష్ఠిస్తే శ్రీభాష్య సింహాసనాన్ని తిరుక్కురుహెప్పిరాన్ పిళ్ళాన్ని అధిష్ఠించారు. తిరువాయిమొడి యందు వారికి పరమ ప్రీతి. ఒకనాడు రామానుజులు వారు చాలా శ్రావ్యంగా తిరువాయిమొడి ప్రబంధం వినబడుతోంది లోపల నుంచి మఠంలోను. వీరు బయట ఉన్నారు, ఎవరా ఇంత బాగా చదువుతున్నారని కిటికీలోంచి జాలకరంధ్ర అంటారు, కిటికీలోంచి చూచారు ఎవరు లోపల చదువుతున్నవారని. తిరుక్కురుహెప్పిరాన్ పిళ్ళాన్ ఆ పాసురములను అనుసంధానం చేస్తూ ఆనంద బాష్పములతో అనుభవిస్తూ వారు చదివే విధానాన్ని చూచినటువంటి రామానుజుల వారు వీరే తిరువాయిమడికి వ్యాఖ్యానమును అనుగ్రహించడానికి సమర్థులు అని వారిని పిలిచి తిరువాయిమడి దివ్య ప్రబంధానికి ఒక వ్యాఖ్యానాన్ని వారి సమకాలంలో అనుగ్రహింపజేసి కటాక్షించి చాలా బాగున్నది అన్నారు. వారు విష్ణు పురాణం అందు పరమ ప్రీతి కలిగిన వారు గనక వారి శిష్యులు విష్ణు చిత్తార్యులు అని, వారు విష్ణు పురాణానికి విష్ణు చిత్తేయం అని ఒక వ్యాఖ్యానాన్ని వైష్ణవ సంప్రదాయానుసారం విశిష్టాద్వైత సంప్రదాయానుసారం ఒక వ్యాఖ్యానాన్ని ప్రసాదించిన అది
6000 గ్రంథం, 6000 శ్లోకములు విష్ణు పురాణం, 6000 గ్రంథముల వ్యాఖ్యానం భగవద్ రామానుజుల చేతనే రచింపజేయబడింది. ఇవిడ ప్రశ్న, ఏమంటే రామానుజుల వారికి తిరువాయుడు అంటే అంత ఇష్టమా? మరి ఆయనే వ్రాయచ్చు కదా. ఎవరి చేతో రాయించడం ఎందుకండి, వారే వ్రాయచ్చును కదా వ్యాఖ్యానమును అని ప్రశ్న. కానీ భగవద్ రామానుజులు కనుక రాశారు అనుకోండి, ఇంకా తర్వాత మిగతా వాడు ఎవడు సాహసించరు రాయడానికి. అమ్మో రామానుజులు వారు రాసిన తర్వాత మనమే రాస్తామని ఇంకా గ్రంథం పెరగదు. ఇంకా తర్వాత వారి యోజనలు అన్నీ కూడా రావాలిగా లోకానికి. అందుకోసమని వారు వ్రాయకుండా శిష్యుల చేత వ్రాయించారు. అది మొదటి వ్యాఖ్యానం ఆరాయిరప్పడి. అటు తర్వాత 9,000 భట్టరు వారి శిష్యులైన నంజీయర్ వారు 9,000 వ్యాఖ్యానమును అనుగ్రహించారు. వారికి పృష్ఠమై ఉంది. 100 మార్లు భగవద్ విషయ కాలక్షేపం చేసిన వారు, శతాభిషేకం జరిగింది. వారు వ్యాఖ్యానాన్ని వ్రాయాలి అనుకుని ఎవరైనా చెబుతుంటే రాసేవాళ్ళు ఉంటే బాగుండును. కొంచెం అందంగా రాసేవాళ్ళు ఉండాలి. కొందరు అందంగా రాస్తారు కానీ అన్నీ తప్పులేవు, గుండ్రంగా రాస్తారు అన్నీ తప్పులేవు. కొందరు యథార్థంగా రాస్తారు కానీ మనకి రాసిన ఆయనకి అర్థం కాదు, మనకే అర్థం. అలా కాదు, అందంగా వ్రాయాలి, తప్పులు లేకుండా వ్రాయాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే కావేరికి అవతల ఒక ఆయన ఉన్నారండి, ఆయన వరవరాజు అని నామం కలిగిన ఆయన ఉన్నారండి. ఆయన చాలా అందంగా రాస్తారండి అని ఎవరో తీసుకుని వచ్చి పరిచయం చేశారు నంజీయర్ వారు. వారికి సమాశ్రయణములు ప్రసాదించి వారికి కాలక్షేపం చెప్పి అప్పుడు ఈ గ్రంథాన్ని మీరు రాయండి అని 1-2 పేజీలు రాయించుకుని, తాళపత్రాలు రాయించుకుని చూచి బాగుంది తప్పులు లేకుండా రాస్తున్నారు అనుకుని గ్రంథాన్ని ఇచ్చేవారు. వారు చెబుతుంటే గబగబా రాసుకోవడం కదా, అందంగా ఉండదుగా. దానివల్ల వేరే పత్రములలో చక్కగా రాసి తీసుకుని వచ్చి ఇస్తే బాగుంటుందని ప్రతిరోజు కావేరి అవతల నుంచి యువతలకి వచ్చి లోపలికి వచ్చి శ్రీరంగానికి వచ్చి నంజీయర్ వారు చెప్పిన గ్రంథాన్ని వ్రాసి దానివల్ల ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి చాలా చక్కగా అందంగా వ్రాసి మళ్ళీ తీసుకొచ్చి సమర్పించేవారు. ఇలా సాగేది వ్యాఖ్యాన గ్రంథ రచన. ఒకనాడు ఈ గ్రంథాన్ని శిరస్సు మీద పెట్టుకునేవారు. ఇంటికి పెడుతూ ఉంటే కావేరికి ఒక్కసారిగా పొంగేటప్పటికి ఆ ప్రవాహంలో ఆ పుస్తకం పడుతుంది. మర్నాడు పొద్దున్న నంజీయర్ వారి దగ్గరికి వెళ్ళి అలా ఏమని చెప్పాలి, అయ్యా గ్రంథం పడిపోయిందండి అంటే ఇంకేమైనా ఉందా అపచారం అని వారే కూర్చుని ఆ విన్న విషయం గుర్తుంది వారికి. నంజీయర్ వారు సాయిస్తుంటే విన్న విషయం కనుక మళ్ళా వారు రాసి ఇంత గ్రంథాన్ని రాసి మళ్ళీ తీసుకొని వచ్చి మర్నాడు వారికి సమర్పణ. వారు చూచి బాగుంది. కొన్ని చోట్ల నంజీయర్ నంబిళ్ళయ్య గారిని ఏది ఆ పాసురానికి కాలక్షేపం సాయిస్తూ ఉండే సమయంలో ఒక్కొక్క అర్థాన్ని నంబిళ్ళయ్య సాయిస్తూ ఉంటే చాలా బాగుందండి ఈ అర్థం, నేను చెప్పిన అర్థం చెబుతూ ఈ అర్థం కూడా చెప్పండి ఈసారి నుంచి అని వారే అనే అంత అందమైన మహావిద్వాంసులు నంబిళ్ళయ్య. వ్యాకరణం, న్యాయం, మీమాంస, వేదాంత శాస్త్రం అన్నీ అధికరించి దివ్య ప్రబంధ కాలక్షేపంతో కాలం గడుపుకున్న మహానుభావులు అంటారు పెరియవాచాన్ పిళ్ళై వారిని గురించి సాయిస్తూ. అట్లాంటి మహావిద్వాంసులు కనుక వారి వ్యాఖ్యానాన్ని చూచిన తరువాత చాలా ఆనందం అనిపించింది. ఇలాగే ఉండనివ్వండి అన్నారు. 9,000 అంటే శ్రీభాష్యం 9,000 వాక్యముల గ్రంథం కనుక శ్రీభాష్య ప్రక్రియలో 2వ వ్యాఖ్యానం వెలస్. అటు తర్వాత నంబిళ్ళే అనేక మార్లు కాలక్షేపాన్ని సాయించేవారు. అలా సాయించినప్పుడు ఒక మారు కాలక్షేపం సాయిస్తుంటే నడువులు త్రివీసి పిళ్ళై భట్టారు అనేవారు మనకు కూడా అప్పుడప్పుడు కాలక్షేపాల్లో కనిపిస్తూ ఉంటారు. అలా రాసేసుకుంటూ ఉంటారు కదండి. మొహం అయితే మనకే చూడరు, మనం ఏం చెప్తున్నాం ఏం చూడరు, అలా రాసేసుకుంటూ ఉంటారు కదా. అలాగే రాసేశారు వారు. 1,00,000 వాక్యముల గ్రంథం అయింది. ఆ గ్రంథం అంతా పూర్తయిన తర్వాత నంబిళ్ళయ్య సన్నిధికి వచ్చి వారికి సమర్పించారు. అయ్యా
కాలక్షేపానికి రాశాను అనగానే వారు చూచి, కాలక్షేపం అనగానే శిష్యులు ఆచార్యులు, ఆ శిష్యులు ఎవరో ఆచార్యులకు తెలిసి ఉండాలి, ఆచార్యులందు ప్రీతి కలిగిన వారై ఉండాలి, ఆచార్యులు చెప్పిన విషయం మీద ప్రీతి కలిగిన వారై దానిని రహస్యంగా అనుసంధించుకునే వాళ్ళై ఉండాలి. అన్నీ అందరికీ చెప్పదగిన విషయములు ఉండవు. ఆసక్తి కలిగి నిష్ఠ కలిగిన వారికి మాత్రమే ఉపదేశం చేసే విషయములు కొన్ని ఉంటాయి. భగవద్ రామానుజులే కొన్ని విషయములు, శ్రీభాష్యం ఎంత గొప్ప గ్రంథం అండి. శ్రీభాష్యంలో ఎక్కడైనా భగవద్రామ ఆత్మలక్షణాన్ని చెప్తారు. జ్ఞోతయేవ అంటే ఆత్మలక్షణం ఏమిటి? జ్ఞానము గలవాడు. శేషత్వం గురించి చెప్పారా? అక్కడ చెప్పరు, కనబడదు శేషత్వం అనేది. ఎందుచేత అక్కడ ఇతరులను ఖండించడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే జడం అనేవాళ్ళు కొందరు, లేదు చిన్మాత్రం అనేవాళ్ళు కొందరు అని వాటిని ఖండించారు తప్ప శేషత్వాన్ని గురించి చెప్పరు. కాలక్షేపంలో అనుగ్రహిస్తారు. ఎంచేత అవతలి వానికి వినడానికి యోగ్యత ఉండాలి. మరి ఇప్పుడు ఈ గ్రంథం 1,00,000 శ్లోకం వాక్యముల గ్రంథం. వాక్యం అంటే 32 అక్షరములు ఒక వాక్యం కనుక 1,00,000 వాక్యములు అంటే అంత గ్రంథం. అలా ఈ గ్రంథాన్ని బయటపడకూడదు, రహస్యంగా ఉంటాయి. స్వాపదేశములు ఇప్పటికీ మనకి గ్రంథంలో కనబడవు. కొన్ని మన ఆచార్యుల దగ్గర మనం పరంపరగా విని తెలుసుకొనవలసిన అర్థములే తప్ప అన్నిటినీ వ్యాఖ్యానంలో అనుగ్రహించాలి, గ్రంథ రూపంలోకి రాలేదు. అట్లా ఆ గ్రంథాన్ని తీసుకుని తమ దగ్గరే పెట్టారు. చెదలు పట్టేసింది, పట్టించారు, చెదలు పట్టేసింది, లుప్తమైపోయింది. ఆ గ్రంథం ఉంటే ఇంకెంత ఎన్ని స్వారస్యములు మనకి అందేవో. తరువాత మళ్ళీ మరొక మారు కాలక్షేపం సాయించినప్పుడు సంగతి. ఈ లోపల పెరియవాచాన్బిళ్ళని చేరపిలిచి, నంబిళ్ళై మీరు ఒక వ్యాఖ్యానం రాయండి తిరువాయిమడి దివ్య ప్రబంధానికి అని వారిని ఆదేశిస్తే ఆచార్యుల ఆజ్ఞను అవదలదాల్చి, వారికి శ్రీరామాయణం అంటే చాలా ఇష్టం. అభయప్రద రాజర్ వారి తిరునామమే. అభయప్రదానుసారం ప్రతి శ్లోకాన్ని వ్యాఖ్యానించారు వారు. ప్రతి శ్లోకం శ్రీరామాయణమునకు సంబంధించినటువంటి శ్లోకములను చాలా పరమ ప్రీతితో అనుగ్రహించారు వారు. కనుక రామాయణం అంటే ప్రీతి కనుక శ్రీరామాయణ ప్రక్రియలు 24,000 శ్లోకములు. శ్రీరామాయణం 24,000 వాక్యములతో ఒక వ్యాఖ్యానమును అనుగ్రహించారు. దానికి 24,000 పడి అని తిరునామం. ఇది వారు మళ్ళా కటాక్షించి చాలా బాగుంది అని అనుగ్రహించారు. అటు తర్వాత మరలా వారు కాలక్షేపం సాయించారు. అందుకనే అక్కడక్కడ 24,000 పడిలో ఒక విశేషం కనబడదు, ఈడులో కనబడదు ఆ విశేషం. కానీ ఇది నంబిళ్ళై సాయించినదే. మరొకసారి కాలక్షేపం సాయించినప్పుడు వారు అనుగ్రహించినటువంటి అర్థం. అలా అనేక మార్లు సాయించారు కదా. అలా ఒక్కొక్క మారు సాయించినప్పుడు ఒక్కొక్క విశేషం వస్తూ ఉంటుంది వారి ప్రజ్ఞా వైభవాన్ని బట్టి. అలా వడక్కుత్తిరి వీసి పిళ్ళై లోకాచార్య వారి తండ్రి గారు వారు కాలక్షేపం అంతా విని ఇంటికి వెళ్ళి ఆ రోజు విన్న కాలక్షేప సారాంశమును పనిచేస్తుందా? ఆ రోజు విన్న కాలక్షేపమును వారు గ్రంథ రూపంలో రాస్తే అది 36,000 గ్రంథం అయింది. 36,000 పడి. షట్త్రింశత్సహస్రికా వ్యాఖ్యానం 36,000 గ్రంథం. ఈ గ్రంథమును మళ్ళా ఇలా ఏదో రహస్యంగా రాసేసుకుని మనం రాసేసుకున్నాం గురువు గారికి తెలియకుండా అనే స్వభావం కాదుగా. ఇంత గొప్ప అర్థం తరువాతి తరాలుగా అందాలి అనే కోరికే వారికి, మరొక స్వార్థం ఏం లేదు. మళ్ళీ వచ్చే ఆచార్యులకే ఆ గ్రంథాన్ని సమర్పిస్తే వారు అది బాగుంది గ్రంథం కానీ నన్ను అడగకుండా రాశారు కదా అని తీసుకుని తమ దగ్గరే అట్టేపెట్టి, వారి దగ్గర ఆ గ్రంథం ఉందని తెలుసుకుని కానీ వారిని అడగడానికి ఎవరు సాహసించలేరుగా.
ఎవరో ఒక ఆయన రామానుజాచార్యులు అనేవారు వెళ్ళి వారిని ఆశ్రయిస్తే వారికి ఈ గ్రంథాన్ని వారు నాలూరాన్ పిళ్ళై అనే వారికి వారు ప్రసాదిస్తే వారి దగ్గర నుంచి తిరువాయిమడి పిళ్ళై గారు వారు స్వీకరించి వారి దగ్గర నుంచి కాలక్షేపములలో ఇలా అనవరతం అవిచ్ఛిన్నంగా సాగింది. అది 736 అనే గ్రంథం. పెరియవాచాన్ పిళ్ళైని ఆశ్రయించిన ఆచార్యులు వాదికేసరి అழகிய మణవాళచీయర్. వారి వైభవాన్ని మనం కూడా మన గ్రంథాలలో అక్కడక్కడ ఉపదేశ రత్నమాల అనుభవించినప్పుడు అప్పుడు చెప్పుకున్నాం మనం. వాదికేసరి అలా అద్భుతమైన పాండిత్యమును సంపాదించినటువంటి వారు పెరియవాచాన్ పిళ్ళైకి తడిహ చేసేవారు. తడిహ చేసేవాళ్ళు అంటే తక్కువ అనుకోకండి. పూర్వకాలంలో తడిహ చేయాలన్నా గ్రంథ చతుష్టయ కాలక్షేపం నడందదా అని అడిగేవారు. 4 గ్రంథాలు, రహస్య గ్రంథాలు, శ్రీరామాయణం, శ్రీభాష్యం, భగవద్ విషయం, ఈ గ్రంథాలు అయితేనే పెరుమాళకి తడిహ చేయడానికి యోగ్యత అని అలా వారు తడిహ చేసేవారు. కానీ వారు ఏం చదువుకోలేదు. పెరియవాచాన్ పిళ్ళైకి తడిహ చేసేవారు. ఒకనాడు వారి దగ్గర చదువుకునే వాళ్ళందరూ ఏదో చర్చించుకుంటున్నారు శాస్త్రం. జిజ్ఞాస ఉంటుందిగా, ఏంటి బాబు మీరు చదువుతున్నారు అని అడిగారట ఈయన. అంటే వాళ్ళకి వేళాకోళం, ఏమీ అక్షరం ఒక్క రాదు, ఈయన మన అడుగుతాడా అని ఏదో వేళాకోళం. ఇదా ముసలకెసలయ అదొక గ్రంథంగాంశం అనుకుని ఈయన రాత్రి పెరియవాచాన్ పిళ్ళై వారికి పాత సమాధానం చేస్తూ, అయ్యా మన వాళ్ళందరూ ఏదో గ్రంథం చదువుతున్నారండి, ముసలకెసలయ అంట, ఏంటి బాబు ఆ గ్రంథం అని అడిగారు. ముసలు అంటే రోకలండి, రోకలి చిగురుస్తున్నారు రోకలి. ఇదే వాడు చెప్పిన మాట, ముసలకిసలేం అని అనగానే నాయన నువ్వు చదువుకోలేదని వాళ్ళు వేళాకోళం చేస్తున్నారయ్యా, నీకెందుకయ్యా చదువులేని వాడికి అని వేళాకోళం చేస్తూ చెప్పిన మాట. అలాంటి గ్రంథం ఏం లేదు అని వారు చెప్తే వీరికి పట్టుదల కలిగి, అయ్యా నాకు ఎలాగైనా చెప్పవలసిందంటే వారు సాయించి, వారి కుమారులు నాయనారాచాన్ పిళ్ళై సాయించి అద్భుతమైన ప్రజ్ఞ కలిగినటువంటి వారు ముసలకిసలేం అనే ఒక గ్రంథాన్ని కూడా అనుగ్రహించారు. అంత సంస్కృతంలో తత్వదీపము ఇంకా అనేక గ్రంథాలు రాయించారు. చాలా ప్రామాణికములైనటువంటి గ్రంథములు. తత్వ నిరూపణ ఓ గ్రంథం, తత్వ సంగ్రహం ఓ గ్రంథం, తిరుమంత్రార్థాన్ని గురించి సంస్కృతంలో తత్వదీపం, ద్రావిడంలో దీప ప్రకాశజీరని వారికి తిరునామం. మనవాళవాములు కూడా గ్రంథంలోంచి ప్రమాణములను వారి వ్యాఖ్యానంలో ఉటంకించేవారు తిరుమంత్రార్థం కదా. అలాంటి మహానుభావులు వారి గురించి అద్భుతమైన సూక్తిని మనవాళమామనుడు అనుగ్రహిస్తారు ఉపదేశ రత్నమాలలో. తం పెరియ పోదముడన్ ఏదమిల్ పన్నీరాయిరం. ఈ వ్యాఖ్యానములను అన్నిటినీ ఉపదేశ రత్నమాలలో అనుగ్రహిస్తూ పెరియ పోదముడన్, బోధం అంటే జ్ఞానం, చాలా గొప్ప జ్ఞానం కలిగిన మహానుభావులు వారు పన్నీరాయిరప్పడి అనే పేరిట ద్రావిడ భాషలో అన్వయక్రమంలో వ్యాఖ్యానమును అనుగ్రహించారు. 12 స్కంధముల భాగవతాన్ని హృదయంలో ఉంచుకునేమో పన్నీరాయిరప్పడి అనే గ్రంథం. అది మాత్రమే కాక ప్రతి తిరువాయిమడి యొక్క సంగ్రహమును ద్రవిడోపనిషత్ సంగతి, ద్రవిడోపనిషత్ అంటే తిరువాయిమడి యొక్క సారాంశాన్ని ఒక్కొక్క తిరువాయిమడికి ఒక్కొక్క శ్లోకం చెప్పున మనవాళ మామనుడు ఎలా అయితే ఒక్కొక్క పాసురం చెప్పున అనుగ్రహించారో అలా ఒక్కొక్క శ్లోకం చెప్పున వేదాంత దేశకులు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి, ఇవన్నీ మనం ఆయా సమయాన్ని బట్టి ప్రతి తిరువాయిమడి అయిన తర్వాత వీటిని కూడా మనం అనుసంధానం చేసుకుంటాం. ఇవి 5 వ్యాఖ్యానములు. ఎంత గొప్ప ప్రామాణికమైన వ్యాఖ్యానములంటే, ఒకనాడు రంగనాథుడు మనవాళ మామూలులను పిలిపించి వారికి తన శేషవస్త్రాన్ని ప్రసాదించి, శ్రీ శఠారి ప్రసాదించి, మీరు మాకు తిరువాయిమడిని 5 వ్యాఖ్యానములతోటి వినిపించాలి
అని రంగనాథుడు కోరాడు. నావా పెరిగ తిరుమంటపమా అనుకుంటారు మనవాళ్ళ మనం ఎక్కడ, రంగనాథుడేమిటి, ఆయన తార్క్ష్య మంటపంలో వినడం ఏమిటి అని ఆశ్చర్యపోయి, కానీ స్వామి కాలక్షేపం చెప్పాలంటే నువ్వా రంగరాజువి, గోడని పనులు ఉంటాయి కానీ ఆయనకి నిత్యం ఉత్సవాలే కదండి రంగనాథుడికి. కనుక మీరు అలా శ్రద్ధగా కూర్చుని వింటానంటేనే సాయిస్తానన్నారు మనవాళ్ళ మండపం ఉంటది. కనుకనే రంగి పక్కన వత్సరమేకమేవ మసృణోత్, ఏడాది పాటు కాలక్షేపం సాగింది. మనవాళ్ళ మహామనుడు వేంచేసి కాలక్షేపం సాగిస్తుంటే పెరుమాళకి ఎదురే, పెరుమాళ సన్నిధానానికి ఎదురుగుండగానే ఆ మంటపం ఉంటుంది. ఆ మంటపంలో సాయిస్తూ ఉంటే చందన మంటపం అక్కడ సాయిస్తూ ఉంటే ఏడాది పాటు అన్ని ఉత్సవాలు ఆపేసుకున్నాడు రంగనాథ్ నంబెరుమాడు. దేవిమార్లతో పాటుగా వచ్చి తిరువాయుముడిని విన్నాడు. అంత గొప్ప గ్రంథం అండి. కనుకనే రామాయణం కంటే గొప్పండి తిరువాయుముడి. రామాయణం తన్సరితెక్కేట్ అంటే సీతాదేవి లేకుండా రాముడు ఒక్కడు విన్నాడండి లవకుశులు పాడితే రామాయణాన్ని. అమ్మవార్లతో పాటుగా పరిజనంతో పాటుగా ఉండి తిరువాయుమడి వ్యాఖ్యానాన్ని భగవద్ విషయాన్ని రంగనాథుడు విన్నాడు, రామచంద్రుడు విన్నాడు. పెరుమాళ్ళే పెరియ పెరుమాళ్ రంగనాథుడు కదండి. కనుక రంగనాథుడు అలా కాలక్షేపాన్ని ఏడాది కాలం సేవించిన తరువాత అయిపోయింది శాత్తుమరైనాడు. మరి ఆచార్యులకు ఏదో ఒకటి చేయాలి, ఓ పద్యమైనా చెప్పుకోవాలి గురువు గారి గురించి, లేదా అంగుళి విచ్ఛేద ఏకలవ్యులాగా వేలైనా సమర్పించాలి, లేదా గురో విన్యస్తం అక్షరం గురువు గారి పేరు పచ్చబొట్టు గుండెల మీద పొడిపించుకోవాలి. ఏదో అలాంటి ఏదో ఒకటి చేయాలి గురువు గారికి. కనుక రంగనాథుడు కాలక్షేపం విన్నాడు. ఏం చేయాలి? అక్కడ అర్చక స్వామి యొక్క కుమారుడి రూపంలో హఠాత్ బాల కశ్చిత్ ఉదయితి నిరస్తోప్యుపగత అழகிய మణవాడన్. ఆ కుర్రాడి పేరేం పేరు? అర్చక స్వామి కుమారుడి పేరు అழகிய మణవాడన్, రంగనాథుడి పేరేనండి. కనుక గోష్ఠి అంతా పెరుమాళ సన్నిధానంలో ఉంటే అందరినీ తోసుకుంటే అతనికి వచ్చేసాడు ఆ కుర్రవాడు. ఏమిటి 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 అని మరి పెద్దవాళ్ళందరూ అడుగుతారు కదా, ఏంటి అని అడిగితే శ్రీశైలేశ అన్నాడు ఆ కుర్రవాడు. తర్వాత దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం అని అదృశ్యం. ఏమిటి కుర్రవాడు ఎవరు ఇలా పలికాడు అని ఆశ్చర్యపోతుంటే లోపల నుంచి రంగనాథుడు శబ్దం వినబడింది, మేమే ఆచార్యుల విషయంలో ఈ తనియను అనుసంధానం చేసుకున్నాం అని. అంతేకాదు ఇక ముందు నుండి ఏ గ్రంథం చదివినా ఈ తనియంతో ఆరంభం కావాలి. ముగింపు మనవాళమా మునియే ఇన్నవరును హుత్తాండిరం శ్రీమతే రమ్యజామా మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఆ శ్లోకంతో పూర్తవ్వాలి. మనవాళ మామనుడితో ఆరంభం అవ్వాలి, మనవాళ మామనుడితో పూర్తి అవ్వాలి. ఎందుకని? ఆద్యులు ఆయనే, అంతమంది ఆయనే. మనం చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడు చెప్పుకున్నాం ఆచార్య రత్నహారం అండి. రంగనాథుడు నుంచి చూస్తే చివరిని మనవాళ మామనుడు. మనవాళ మామనుల గొప్పతనం ఏమిటి? భగవద్ రామానుజులు ఆచార్య రత్నహారంలో నాయకమణిగా మధ్యలో ఉంటారు. వారు ఎలా ఏం చేసి ఉంటారు? రామానుజుల వారుగానే ఏం చేసి ఉంటారు. శ్రీ పెరుంబుదూరులో వారిని ఆ శిల్పిని తీసుకుని వెళ్ళి రామానుజుల వారిని సేవింపజేసి మొదలయ్యండ. అలా రామానుజుల వారి వలెనే ఉండే విగ్రహం ఎక్కడుంటుంది అంటే శ్రీ పెరుంబుదూరు ఉత్సవమూర్తులు కదా, అది మామూలుగా ఉంటారు. మనవాళ మామునులు పడగలో వేయించేసి ఉంటారు. రంగనాథుడు తన శేషశయ్యను తమ ఆచార్యులకు సమర్పించాడు కనుక పడగలో మనవాళ మామునుడు వేయించేసి ఉంటారు. ఆదిశేషుని అపరావతారమే కదా.
కనుక ఇప్పుడు ఆచార్యులలో చివరి వారు మహాముని సన్నిధిలో మనవాళ వారి వామనుడు. పాదుకులే మొదటి వాడెవరు? వారు రంగనాథుడు. జీవించి ఉన్నప్పుడు మరి ఆయన పాదుకులు గురువు వారు గారు ఎవరు? కదా, అవే మనకి మనవాళ చక్కగా వామనుడు. శ్రీరంగ కనుక సర్కిల్ ఇలా తిరుగుతున్నాయి. మనవాళ్ళ మహాముని సన్నిధి మధ్యలో మళ్ళీ ఇంకో గురువు గారిని పెట్టేసాం అనుకోండి, ఆగిపోతుంది అక్కడతో. అలా ఆగదుగా ఇప్పుడు. కనుక ఆది అంతము రెండు మనవాళ వామనుడే అవడానికి కారణం. అప్పుడు వారికి లభించిన బిరుదం ఈడు 36,000 పడి పెరుక్కర్ అని. ఈడు పాఠం చెప్పాలంటే మనవాళ వామనుడే అనుగ్రహించాలి. వారు దాన్ని ప్రవర్తింపజేశారు. ఆ తర్వాత వారి శిష్యులు అయినటువంటి వారు భగవద్ విషయానికి అరుంబుదములను అనుగ్రహించి అద్భుతమైనటువంటి అరుంబదం అంటే అరుంపదం, కఠిన పద దీపిక, కఠినమైన పదములకు అర్థం. ఎక్కడెక్కడ కొంచెం ఆ వాక్యం నిర్వహించడానికి మనకి ఇబ్బంది అనిపిస్తుందో అక్కడ ఇదిగో ఇలా నిర్వహించాలి ఈ వాక్యాన్ని, ఇదిగో ఇక్కడ ఈ శబ్దానికి అర్థం ఎలా చెప్పుకోవాలి అని తెలియజెప్పేటటువంటివి 2 వ్యాఖ్యానములు అరుంబుదములు. అరుంబదముల సహాయంతో ఈడుని మనం అనుభవిస్తాం. అరుంబదాలన్నీ చదువుకోవడానికి మన దగ్గర అంత సమయం లేదు కనుక అరుంబదగారులు ఎలా యోజనలు చేశారో తదనుసారంగానే ఈడు 36,000 పడి వ్యాఖ్యానాన్ని మనం అనుభవించబోతున్నాం. అది రేపటి నుంచి వ్యాఖ్యానాన్ని అనుభవిస్తాం. ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు మిగిలిపోయి ఉన్నా అయ్యో ప్రారంభించేశారు అనుకోకూడదని మనం గ్రంథం లోపలికి వెళ్ళలేదు. 300 మంది గ్రంథ వైభవాన్ని చెప్పుకున్నాం. నమ్మాళ్ళవార్ల వైభవం, వారి వైభవాన్ని 300 చూస్తే మంది ఉన్నారు ఇప్పుడు. నిత్యసూరులలో ఒకరా లేదా ముక్త పురుషులలో ఒకరా, భగవంతుడే తానా సెంగత్త అనే కవులు నమ్మాళ్ళవార్ల వైభవాన్ని తిలకించి ఓళి రెండో నాన్గుముడవో, భగవంతుడు శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడు కదా, కానీ నమ్మాడి వాళ్ళకి 2 చేతులు కనబడుతున్నాయి. తోళి రెండో నాన్గుముడవో మాలై వకుడమో తుళభమో. భగవంతుడు అంటే తులసి మాల వేసుకుంటాడు. నమ్మాడి వారు పొగడభూషణ భాస్కరుడు కదండి, పొగడ పూల మాల వేసుకుంటారు ఆయన. వకుడం ఎంత అద్భుతమైన పేరండి. వకుడం అంటే అర్థం ఏంటి? వంచ కుంచ దదాతి అని అర్థం. వకుడం అనే మాటకి ఏమిటి? యహలోక ఐశ్వర్యాన్ని పరలోక ఐశ్వర్యమును వసగునది అని అర్థం. తులసిమాల వాడిపోతుందేమో, వాడిపోయినా గొప్పదైతే కావచ్చు కానీ వాడిపోతుంది. కానీ పొగడ పూల మాల వాడిన కొద్దీ పరిమళం పెరుగుతుంది. అట్లాంటిది తిరువాయుముడి దివ్య ప్రబంధం, నమ్మాడి వాళ్ళ యొక్క ప్రబంధం. కనుక నమ్మాళ్వార్ భగవానుని యొక్క వైభవాన్ని లోకానికి ప్రస్ఫుటింపజేయడం కోసం అవతరించినటువంటి మహానుభావులు. అవతారికలో కూడా మనకి ఆ విషయములన్నీ వారెవరు అనే విషయం మీద చర్చ కూడా మనకి వస్తుంది. నిత్య సంసారులలో ఒకరా లేదా భగవంతుడే ఇలా వేంచేశాడా? అత్రిజమదగ్ని పంక్తిరథ వసునంద సూనువానుడే యుగవర్ణ క్రమావతారము ఇత్యాదిగా ఆచార్య హృదయకారులు అద్భుతంగా అనుభవిస్తారు. ఇవాళటికి అల్పారంభ క్షేమకర గనక ఇవాళటికి ముగించుకుందాం. రేపటి నుంచి మనం పంక్తి మీద కాలక్షేపాన్ని అనుభవిస్తాం. అక్కడక్కడ విశేషాలు మనం ఆడవార్ల విశేషం, ప్రబంధ విశేషాలు మనం అనుసంధానం చేస్తాం. ఒకటే లక్ష్యం, పెళ్ళిక్కం పేదైక్కం. వేదం అందరూ చదవడానికి అధికారం లేదు. అలా కాకుండా పెళ్ళిక్కం స్త్రీలకు వేదానికి అధికారం లేదుగా, వాళ్ళు చదవడానికి. పేదైక్కం చిన్నపిల్లలు, తెలివితేటలు తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా బోధపడడానికి వీలుగా ఈ ప్రబంధాన్ని నమ్మాడి వారు అనుగ్రహించారు. కనుక మనం రేపటి నుంచి గ్రంథాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇవాళ దశమి అని ఆరంభం చేసుకున్నాం మనం. రేపటి నుంచి గ్రంథం ప్రారంభం అవుతుంది. గ్రంథం అయిన తర్వాత అనుసంధానం చేసుకోవలసిన తనియన్లు ఉన్నాయి. అవి కూడా ఒకసారి నేను మొదటి రోజు కనుక నేను చెప్పేస్తాను. మీరందరూ అనుసంధానం చేస్తే
தேவேசம் தேவேசம் கோலநாதம் கோலநாதம் நதஹிதமனசம் பத்மநாபர் மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியூன்றிய தேவப்பெருமாள் கைக்கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்பென்னுள் சேர்ந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரமப்ராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலேசதயாபாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் பாடி திருவாய்மொழி பிள்ளை மாலகவால் வாழும் மணவாளமா முனிவன் வாழியவன் திருவாய்மொழிப் பொருளை மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் ஸ்ரீபாரத்வாதி வம்சாம்புதி ஹிமகரணம் சிஷ்ய பிருந்தாவநாட்யம் ஸ்ரீகிருஷ்ணார்யாத்மஜம் தச்சரண கமல சேவா சமுல்லாச